అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించనున్న రామ్లల్లా విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఇవాళ తెల్లవారుజామున గర్భగుడిలోకి రామ్లల్లా విగ్రహాన్ని తీసుకొచ్చారు అర్చకులు. జై శ్రీరామ్ నినాదాల మధ్య క్రేన్ సహాయంతో విగ్రహాన్ని లోపలికి తీసుకొచ్చే ముందు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక నుంచి శాస్త్రోక్తంగా పవిత్ర స్నానాలు, పూజాధికారులతో పాటు ప్రతిష్టాపన ముందు జరగాల్సిన కార్యక్రమాలన్నింటినీ ఈ నెల 21వ తేదీ వరకు నిర్వహించి 22వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ప్రాణప్రతిష్ఠ ఉత్సవాల్లో భాగంగా బుధవారం రోజు కలశ పూజ నిర్వహించారు. పూజ అనంతరం సరయూ నదీ జలాలతో కలశాలను రామ్ టెంపుల్ కాంప్లెక్స్కు తీసుకువచ్చారు. ఈ కలశ జలాలతో రామ్లల్లా విగ్రహానికి పవిత్ర స్నానం జరిపించనున్నట్టు అనిల్ మిశ్రా తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమాలను 121 మంది అర్చకులు నిర్వహిస్తుండగా ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన విధి విధానాలను జ్ఞానేశ్వర్ శాస్త్రి నిర్దేశిస్తూ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట వరకు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి నిరాకరించారు. 23 నుంచి భక్తులకు రామ్లల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని ట్రస్ట్ ప్రకటించింది. శ్రీరాముని వంశానికి చెందిన వారిగా చెప్పుకునే కొరియన్ రాణికి కూడా ఆహ్వానం పంపారు. అమెరికా, బ్రిటన్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికా, ఫిన్లాండ్, హాంకాంగ్, కెనడా, ఇటలీ, ఐర్లాండ్, మెక్సికో, న్యూజిలాండ్ సహా మొత్తం 55 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు. జనవరి 20న లక్నో చేరుకోనున్న విదేశీ అతిథులు ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరవుతారు. మరోవైపు ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించబోయే విగ్రహం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. విగ్రహ రూపాన్ని ఇప్పటికే ప్రముఖులకు అందించిన ఆహ్వాన పత్రికలపై ముద్రించారు. బాలుడి రూపంలో ఉన్న రాముడు చేతిలో విల్లుతో కమలం పువ్వుపై నిల్చుని ఉన్నారు. ముగ్గురు వేర్వేరు శిల్పులు మలిచిన 3 విగ్రహాలను పరిశీలించారు. చివరకు అరుణ్ యోగిరాజ్ చెక్కిన ప్రతిమను ఎంపిక చేశారు. 5 ఏళ్ల వయసున్న బాలరాముడు నిలబడి ఉన్న రూపంలో విగ్రహం ఉంటుంది. ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తుంది. పెదవులపై నిర్మలమైన చిరునవ్వు ఉంటుందని, పొడవాటి చేతులతో విగ్రహం ఉంటుంది. రాముడి కళ్ళు తామర రేకుల మాదిరిగా ఉంటాయి.